ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ది గ్రాస్ వెదర్స్ అండ్ ఇట్స్ ఫ్లవర్స్ ఫేడ్స్, బట్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ స్టాండెడ్ ఫర్ ఎవర్. ది బుక్ ఆఫ్ 1 Peter chapter 1 verses 24. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడని యెహోవా మనతో సెలవిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని దేవుని యొక్క లేఖన భాగం మనందరితో స్పష్టముగా మాట్లాడుతుందండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, మానవుల యొక్క శరీరము ఎండిన గడ్డి పువ్వు వలె రాలిపోతుందని ఈ లేఖన భాగం తెలియచేస్తుందండి. అవునండి, ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులు తమ శరీరాన్ని చూసుకొని, తమ అందమును చూసుకొని అహంకారంతో గర్విస్తూ ఉంటారండి. ఎవరికి వారే గొప్పగా అతిశయపడుతూ ఉంటారు. కానీ గడ్డి ఏ విధంగా ఎండిపోతుందో, పువ్వు ఏ విధంగా రాలిపోతుందో, మనిషి యొక్క జీవితం కూడా అదే విధంగా ఉందండి. మనుషుడు ఈ రోజు కనపడితే రేపటికి కనపడలేడండి. అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే మానవ జీవితం అండి. మనిషి యొక్క జీవితము నీటి యొక్క పొడుగ వంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదండి. కనుక ఈ లోకము అంతయు అంతమైపోయినను, మనుషులంతయు మరణించినను, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలు ఎప్పటికిని స్థిరముగా ఉంటావి. అందుకే దేవుని యొక్క మాటలను గైకొనాలి. దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉండాలండి. ఏ నిమిషము ఏమి జరుగునో ఎవరికీ తెలియదండి. మనము అంత్య దినములో ఉన్నాము కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని రక్షిస్తాడండి. పాప క్షమాపణ దేవుని ఎడల కలిగి ఉన్నట్లయితే, దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించి ఆయనతో సహవాసం కలిగి ఆయన మీద ఆధారపడి నడుచుకున్నట్టయితే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ అనునిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి దేవుడు తప్పకుండా మనలందరినీ చేర్చుకుంటాడండి. కనుక నీవు నేను మనమందరమును దేవుడి యందు విశ్వాసం ఉండి ఎడతెగక దేవుని యొక్క వాక్యమును ఇతరులకు పంచుతూ బోధిస్తూ దేవుని యొక్క మాటలు నా హృదయంలోనే భద్రపరుచుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మరి ఒక దినములోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఈ లోకంలో మనుషులు సర్వ శరీరులుగా ఉంటూ తమ అందమును చూసుకొని గర్విస్తూ అతిశయపడుతున్నారు దేవా. దయచేసి వారిని క్షమించండి. వారందరికీ మారు మనస్సును దయచేయండి ప్రభువా. అంత్య దినములో ఉన్నాము దేవా. ఏ నిమిషము ఏమి జరుగునో ఎవరికీ తెలియదు దేవ. దయచేసి ప్రతి ఒక్క ప్రాణమును మీరు రక్షించండి. వాక్యమును మా హృదయంలోను భద్రపరుచుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ మార్పును దయచేసి నీ యొక్క వెలుగుతోను, నీ యొక్క పరలోక రాజ్యమును ప్రతి ఒక్కరిని చేర్చుకొనమని, ఎల్లప్పుడూ నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని నిన్ను సేవించి నీ ఆజ్ఞల యందు భయభక్తులు కలిగి జీవించుకునే ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.